హే గాయ్స్, ప్రతి నెల కొన్ని మంచి మంచి సినిమాలు వస్తుంటాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ అయితే కొన్ని ఏమో డిజాస్టర్ అవుతుంటాయి. సినిమాలు అన్నాక హిట్స్ అండ్ ఫ్లాప్స్ కామన్. ఏదేమైనా మనల్ని అయితే ఎంతో కొంత ఎంటర్టైన్ అయితే చేస్తుంటాయి. అలాగే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో వచ్చే సినిమాలు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోకి లైక్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ అయితే విజయ్ తలపతి గారు అండ్ మీనాక్షి చౌదరి గారు కలిసి నటించిన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఇది విజయ్ గారి లాస్ట్ సినిమా అంట. ఎలా ఉంటుందో చూడాలి మరి. నంబర్ 2, నారా రోహిత్ నటించిన సుందరకాండ సెప్టెంబర్ 6న రిలీజ్ అవుతుంది. నంబర్ 3, దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి కలిసి నటించిన లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంది. సుహాస్ హీరోగా నటించిన జనక అయితే గనక సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంది. ఈయన ఎప్పుడు ఏ సినిమాతో వచ్చినా మంచి హిట్ అయితే కొడతారు. రాజ్ తరుణ్ అండ్ మనీషా కద్కూర్ కలిసి నటించిన భలే ఉన్నాడే సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంది. నంబర్ 6, ఖ్యాతన్ మదినేని అండ్ హెబ్బా పటేల్ కలిసి నటించిన ధూమ్ధామ్ సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ భలే ఉన్నాయి అబ్బా, నాకైతే బాగా నచ్చినాయి. నంబర్ 7, నివేదా థామస్ అండ్ ప్రియదర్శి కలిసి నటించిన 35 ఇది చిన్న కథ కాదు సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతుంది. నంబర్ 8, తేజస్ కంచర్లా అండ్ ఖుష్బూ చౌదరి కలిసి నటించిన ఉరుకు పటేల సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతుంది. నంబర్ 9, విక్రమ్ కుమార్ నటించిన ఉత్సవం సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతుంది. నంబర్ 10, ఓచెలియా సినిమా సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతుంది. నంబర్ 11, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్ గారు కలిసి నటించిన దేవరా పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు అండ్ టీజర్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సో ఇవండి ఈ సెప్టెంబర్లో థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు. నేనైతే దేవరా అండ్ ధూమ్ధామ్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ధూమ్ధామ్ సినిమా నుంచి వచ్చిన పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. అందుకే మరి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. ఎలాగో ఈ వీడియోని ఇక్కడ వరకు చూశారు కాబట్టి ఒక చిన్న లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.